ఒకవేళ ఆనుకొని కూర్చుంటే పక్కన ఉన్నవారు దూరంగా కూర్చున్నాను, టచ్ చేయదు, దూరంగా వాళ్ళు సింగిల్గా ఉంటారు. కళ్ళు రెండు మూసుకోండి, కాలు డ్రాప్ చేసుకొని వేళ్ళలో వెళ్ళుతుంది. సాధ్యమైనంత వరకు వెన్నెం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఫ్రీగా కూర్చోండి, కంఫర్ట్గా. మీకు ఏ ఆసనంతో మీకు కంఫర్ట్గా ఉంటుందో ఆ రకంగా మీరు కూర్చోండి. హాయిగా ప్రశాంతంగా సాధ్యమైనంత వరకు వెనక్కి కూర్చోండి. వెనక్కి కూర్చోండి. హాయిగా రిలాక్స్ అవుతాం, ప్రశాంతంగా. ధ్యానం అంటే శ్వాస ధ్యాస. మన లోపల సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస విశ్వాసాలను గమనించాలి. మీ ధ్యాస అంతయు కూడా మీ నాసికారంధ్రాల దగ్గర దృష్టిని నిలిపి లోపలికి అవుతున్నటువంటి గాలి, బయటికి వస్తున్నటువంటి గాలి హాయిగా గమనించాలి. శ్వాస మాత్రమే గమనిస్తున్నాను. అత్యంత ఎరుకతో శ్రద్ధతో ప్రతి శ్వాసను గమనిస్తున్నాను. మన నాసిక రంధ్రాల ద్వారా లోపలికి పోతున్నటువంటి గాలి, బయటికి వస్తున్నటువంటి గాలి హాయిగా గమనిస్తూ ప్రతి శ్వాస మీ దృష్టి ఎంతయో కూడా మీ ముక్కు రంధ్రాల దగ్గర దృష్టి నిలిపి లోపలికి పోతున్నదా బయటికి వస్తున్నదా హాయిగా గమనించండి. ప్రతి శ్వాస అత్యంత సృష్టి ఆరంభం నుంచి రాళ్ళులతోలను, క్రిమికీటకాలను, వృక్షాలను, జంతువులను, మానవులలో మన లోపల కూడా నడుస్తూ ఉంది. అలా నడుస్తున్నటువంటి శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. ధ్యానం అంటే శూన్యరహిత స్థితి, ఇటువంటి ఆలోచన స్థితి. ప్రతి శ్వాస విలువైనది, ప్రతి సెకండ్ విలువైనది. శ్వాస మాత్రమే గమనిస్తుంది. శ్వాసను గమనించగా ముక్కుకున్న భాగం నుంచి నుదురు భాగం వరకు, అంటే బొట్టు పెట్టుకునేటువంటి ప్లేస్ వరకు శ్వాస నడుస్తూ ఆ భ్రమధ్యంలో వచ్చిన అయిపోతుంది. అలాంటి స్థితిని అత్యంత ఎరుకతో సహజంగా శ్వాసను గమనిస్తే హాయిగా గమనిద్దాం. శ్వాసను గమనించగా శ్వాస చిన్నదైతే భ్రమధ్యంలో నిలిచిపోతుంది. అక్కడ ఏం జరిగినా హాయిగా గమనించండి. మీ దృష్టి ఎంతయో కూడా దానిపై ఉంచండి. ఎక్కడ ధ్యాస ఉంటుందో అక్కడ శక్తి ప్రవాహం ఉంటుంది. ఎక్కడ శక్తి ప్రవాహం ఉంటుందో అక్కడ స్థితి ఉంటుంది.
ఆ శూన్యరహిత స్థితిలో ఈ విశ్వంలో దీదీప్యమానంగా వెలుగుతున్నటువంటి విశ్వమే ప్రాణశక్తి, దాన్ని కాస్మిక్ ఎనర్జీ, చైతన్య శక్తి, యూనివర్సల్ పవర్, దాన్ని మన ఇష్ట దైవ శక్తి, ఆకాశం నుంచి నేరుగా మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మరథ ద్వారా తల మాడభాగంలో సన్నని సూర్యుడంత ప్రభావం ఉంటుంది. ఆ రథం ద్వారా ఆ యొక్క ప్రాణశక్తి మనం తీసుకుంటూ ఉన్నాం. అపారంగా వస్తూ ఉంది. హాయిగా గమనిస్తా ఉన్నాం. ఆ శక్తిని రిసీవ్ చేసుకుంటున్నాం. అద్భుతంగా వస్తుంది. విశేషంగా ఈ అమావాస్య కాలంలో ఈ శ్రీపాద శ్రీవల్లభ తిరుమలలో అద్భుతంగా విశేషంగా ఒక ధారగా వస్తా ఉంది. ఆ యొక్క ఎనర్జీని హాయిగా తీసుకుంటున్నాం. ఆకాశం నుంచి ఒక ధారగా వస్తూ తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా తలభాగంలో ఉన్నటువంటి ప్రతి యొక్క కణంలోకి ఆ యొక్క శక్తి ప్రసారం విశేషంగా జరుగుతుంది. హాయిగా గమనిద్దాం. ఆ విశ్వశక్తి రాకతో మనలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా శక్తివంతంగా, తేజోవంతంగా, పునీతమవుతా ఉంది. ఒక కఠిన హృదయంగా తయారవుతా ఉంది. ఎంతో హాయిగా రిలాక్స్ అవుతా ఉంది. తన భావం తండ్రిపోతా ఉంది ఆ యొక్క శక్తితో. తల భాగంలో ఉన్నటువంటి కన్నులు, ముక్కు, నవ్వు, చెవులు, తన లోపల ఉన్నటువంటి చిన్న పెద్దలు, ప్రత్యేక అవయవానికి, ప్రతి అవయవంలో ఉన్నటువంటి ప్రత్యేక కణానికి ఆ యొక్క శక్తి ప్రసారం జరుగుతూ ఉంది. అద్భుతంగా వస్తుంది. అద్భుతంగా, ఎంతో శక్తివంతంగా ప్రతి కణంలో శక్తివంతంగా జరుగుతుంది. తలంతా నిండుతూ ఉంది. ఆ యొక్క అద్భుత స్థితిని హాయిగా గమనించండి. తల భాగం నిండుతూ గొంతు భాగం లోపలికి, విడభాగం లోపలికి వెళ్తాం. అక్కడ ఉన్నటువంటి ప్రతి కణకణాలు ఆ యొక్క శక్తి ప్రసారం జరుగుతాం. మీ ధ్యాస ఎక్కడైతే ఉంచుతున్నారో, ఏ భాగంలో ఏ కణానికి వస్తున్నా అక్కడ శక్తి ప్రసారం జరుగుతుంది. ఆ ధ్యాస అంతే కూడా గొంతు భాగం, విడభాగంలో ఉన్నటువంటి ప్రతి కణానికి శక్తి ప్రసారం జరుగుతుంది. హాయిగా పవిత్రం. మరి గొంతు భాగం నుంచి నడుము, పొట్ట, వీపు వెనుక భాగంలో కూడా విశేషంగా గమనిస్తాం. మరి పొట్ట భాగంలో ఉన్నటువంటి జీర్ణాశయం, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, కాలేయం, కిడ్నీలు, మరి ఊపిరితిత్తులు, ప్రత్యేక అవయవానికి వెళ్తా ఉంది పుట్ట భాగంలో ఉన్నటువంటి. అలాగే వీపు వెనుక భాగం, వెనుక 32 డిస్కుల వరకు కూడా వెళ్తా ఉంది ఎనర్జీ. ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ శక్తి ఎనర్జీ పాస్ అవుతున్నట్టుగా భావిద్దాం. హీలింగ్ జరుగుతున్నట్టుగా భావిద్దాం. శక్తివంతంగా తయారవుతున్నట్టుగా భావిద్దాం. అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి తరంగాలు ఆకాశం నుంచి దారిగా వస్తూ మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మాండం ద్వారా విశేషంగా ప్రవహిస్తూ ఉంటే లోపలికి తలపైన భాగం నుంచి నడు వరకు అపారంగా వస్తుంది. ఆ యొక్క స్థితిని, ఆ యొక్క అనుభూతిని బాగా గమనించి అనుభూతి చెందండి. శక్తివంతంగా కండి. ఉత్సాహంగా
భుజాల నుంచి మోచేతుల మీదుగా చేతి వేల లోపలికి, కుడి ఎడమ రెండు చేతుల లోపలికి కూడా విశేషంగా గమనిస్తా ఉంది. పై నుంచి అపారంగా వస్తున్నటువంటి ప్రాణశక్తి రెండు చేతులలో ఉన్నటువంటి ప్రతి లోపలి కూడా అపారంగా ప్రవహిస్తూ ఉంది. ఆరోగ్య స్థితిని హాయిగా గమనించండి. అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి విశేషంగా వస్తూ ఉంది. హాయిగా తీసుకుంటాం. ఇది కడుపు శక్తివంతంగా ఉంది. మరి నడుము నిండుతూ నడుము నుంచి మోకాల మీదుగా కాలి పాదాల వరకు, కుడి ఎడమ రెండు కాళ్ళలో ఉన్నటువంటి ప్రతి మోకాల మీదుగా కాలి పాదాల నుంచి కాలి వేల వరకు ప్రతి వేలలో కూడా విశేషంగా ప్రాణశక్తి సంచరిస్తూ ఉంది. దాన్ని హాయిగా విద్దాం. మన ధ్యాస అంతే కూడా మన లోపల జరుగుతున్నటువంటి స్థితిని గమనిద్దాం. అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి తరంగాలు ఆకాశం నుంచి తలపున భాగం నుంచి కాలి పాదాల వరకు శరీరం అంతా కూడా నిండుతా ఉంది. శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల లోపలికి ఆ యొక్క శక్తి ప్రదానం జరుగుతూ ఉంది. ఆ యొక్క స్థితిని హాయిగా గమనిద్దాం. మన పైన ఒక గొప్ప ఉష్ణం వస్తూ ఉంది. ఆ ప్రాణశక్తి భారంగా పుడుస్తా మనం ఎంతగా శక్తిని తీసుకుంటే అంతగా శక్తివంతం అవుతాం, అంతగా తేజవంతం అవుతాం, అంత ఉత్సాహంగా, అంత ఆరోగ్యంగా, అంత ఆనందంగా జీవిస్తాం. సూది మనం కూడా పెట్టలేనటువంటి ప్లేస్లో ఆవరించినటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తి మన లోపల అపారంగా ప్రవహిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం శూన్యమవుతామో అప్పుడు ఆ విశ్వశక్తి రాకతో మనలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి, ఆ దైవశక్తి, ఆత్మశక్తి మేల్కొంటుంది. ఆ మేలుకుల కోసమే ధ్యానం అంటే శూన్యరాహిత్య స్థితి. ఎటువంటి ఆలోచన లేని స్థితి. మనం ఎప్పుడైతే శూన్యమవుతామో, మహాపరిశూన్యమవుతామో అప్పుడే శక్తివంతం. నిత్యాసంతయు కూడా మీ లోపల జరుగుతున్నటువంటి స్థితిని మాత్రమే గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరి లోపల అద్భుతమైనటువంటి చర్య జరుగుతూ ఉంది. ఒక శక్తి పరిస్థితి జరుగుతూ ఉంది, ఒక క్రియ జరుగుతూ ఉంది. దాన్ని హాయిగా గమనించండి. ఎటువంటి నోరు వచ్చిన హాయిగా భరించండి. ఎటువంటి అనుభవం వచ్చిన హాయిగా చూడండి. ధ్యానం ప్రతిరోజు చేస్తారు. వారి
ఎంత స్థిరత్వంతో ఉంటామో ఆ రక్షణ కోసం అంతా పనిచేస్తుంది. ఓకే చెప్పేవారికి ఎవరు కడతలు అవుతుందో అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్న పౌరమైన శక్తి చూస్తాము. మీ లోపల జరుగుతున్నటువంటి ఆ సహజ స్థితమైనటువంటి స్థితిని గమనించాలి. చేసుకున్న వారికి చేసుకున్నాం కానీ సాధనతో సమకూరుతరుడు పనులు అన్నారు మహానుభావులు. ఈ మహాపరిశుద్ధులు లోపలి జరుగుతున్నటువంటి స్థితిని హాయిగా గమనిద్దాం. ప్రతి ఒక్కరికి అద్భుతమైనటువంటి స్థితిలో వస్తూ ఉంది. ఆ స్థితులను అందరం హాయిగా గమనిద్దాం. సరైనటువంటి ధ్యాన స్థితిలో ఉన్నాం. శ్వాసలో విశ్వాసం ఉన్నది, విశ్వాసంలో విశ్వం ఉన్నది. ఎవరైతే శ్వాస పైన ధ్యాస ఉంచుతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి విశ్వరహస్యం తెలుస్తుంది. శ్వాసలో విశ్వాసం ఉన్నది, విశ్వాసంలో విశ్వరహస్యం దాగి ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా శ్వాసిస్తుంది. రాళ్ళు శ్వాసిస్తున్నాయి, వివేకాలు శ్వాసిస్తున్నాయి, జంతువులు శ్వాసిస్తున్నాయి, మొక్కలు శ్వాసిస్తున్నాయి, మనం శ్వాసిస్తున్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా సక్రమంగానే జరుగుతుంది. ఒక మానవుడు మాత్రమే సక్రమంగా జీవించడం, సక్రమంగా శ్వాసించడం లేదు. ఈనాడు మానవునికి కామన్ సెన్స్ ఇంకిత జ్ఞానం లోపించింది. ఎరుక లేకపోవడం వల్ల, సమయస్ఫూర్తి లేకపోవడం వల్ల ఇవన్నీ జరగాలంటే మన సహజ స్థితికి వచ్చినప్పుడు మనకు సాధ్యం అవుతుంది. ఆ సహజ స్థితికి రావాలంటే ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. అద్భుతంగా చేస్తున్నాం. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రమోషన్ దాని విశేషంగా మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మాండం ద్వారా మన లోపలికి ఆవాహనమవుతా ఉంది. ఆవాహన శక్తి హాయిగా తీసుకుందాం. అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి తరంగాలు విశేషంగా ప్రవహిస్తూ ఉన్నాయి. శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులకి అపారంగా ప్రవహిస్తూ ఉంది. మనంతా కూడా శక్తివంతులుగా తయారవుతూ ఉన్నాం. కాంతి శరీరధారులుగా మారడానికి సాధన చేస్తున్నాం. మనమంతా కూడా శక్తి స్వరూపాలు. ప్రతి మనిషి జీవితం విలువైనది, ప్రతి సమయం విలువైనది. సమయం దొరికినప్పుడల్లా సాధించాం.
చేసుకుందామా అంటే చేసుకుందామా అన్నది పిండి కొద్ది రొట్టె. ఊపిరిలో దేవుడు నాకు యోగితుడు కలిసి తాల్లోకాన్ని చెప్పాను. ఎవరైతే శ్వాస పైన ధ్యాస ఉంచడం ద్వారా ఆ సహజ స్థితికి పోతామప్పుడు ఆ దైవంతో కనెక్ట్ అవుతాం. నేనే దైవం అని తెలుసుకుంటాను. శూన్యం కానంత వరకు, మహాపరిశూన్యం కానంత వరకు, సహజ స్థితి రానంత వరకు, ఏక స్థితి రానంత వరకు పొందలేము ఆ యొక్క స్థితిని. మీ ధ్యాసంతా మీ లోపల జరుగుతున్నటువంటి ఆ స్థితిని గమనిస్తున్నారు. ఎలాంటి అనుభవించిన హాయిని చూడండి. గురుమధ్యాన్ని కూడా ఎలాంటి అనుభవించిన హాయిని చూడండి. మీ లోపల నుంచి ఏం కనిపిస్తుందో బాగా వినండి. ఏం కనిపిస్తుందో లోపల చూడండి బాగా. మనం ఎంత లోతుగా వెళ్తే అంతగా కనిపిస్తుంది, అంతగా ఆ స్థితిలో జీవిస్తాము. మానవుడు మాధవుడిగా మారడానికి ధ్యానం అత్యంత అవసరం. ఒక ప్రక్రియ. అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మరథం ద్వారా కాలి పాదాల వరకు శరీరంలో ఉన్నటువంటి 72,000 నలుగురికి అపారంగా ప్రవహిస్తూ ఉంది. ఇంతవరకు కూడా ప్రవహించకుండా ఉన్నటువంటి ఇనెక్టివ్ నర్వ్ సిస్టంలో కూడా ఈరోజు ఈ అమావాస్య ధ్యాన శక్తితో మనము ఆ యొక్క నర్వ్ సిస్టంలో కూడా ప్రవేశం జరుగుతూ ఉంది. అద్భుతమైన ఎనర్జీ, బాడీ అంతా కూడా రకమైనటువంటి వైబ్రేషన్స్ అంత శక్తిదారు వస్తూ ఉంది. మన ఇష్టదైవ శక్తి మన లోపలికి అపారంగా వస్తూ ఉంది. హాయిగా గమనిద్దాం. ఈ శ్రీపాద శ్రీవల్లభ పిరమిడ్ ధ్యానం కేంద్రం అంతా కూడా శక్తివంతంగా తయారైంది. ఈ క్షణం నుంచి ఈ యొక్క కేంద్రంలో ఎవరైతే సాధన చేస్తారో ప్రతిరోజు క్రమం తప్పకుండా వారు శక్తివంతులుగా, జ్ఞానవంతులుగా, తేజవంతులుగా, దేవాంశ సంపదులుగా కావడం సిద్ధంగా తయారైనటువంటి ఈ పుణ్యక్షేత్రంగా తయారైనటువంటి ఈ క్షేత్రంలో ఎవరు ఎంతగా ఉపయోగించుకుంటే అంతగా తయారవుతారు. ఈ అమావాస్య రోజులను అత్యంత అపారమైన శక్తి ఫ్లో అవుతుంది. ఈ యొక్క పిరమిడ్ ద్వారా ఎవరు ఎంత ధ్యాస ఉంటుందో అంత వాళ్ళలోకి ప్రవేశిస్తూ ఉంది. ఎటువంటి నొప్పులు వచ్చిన హాయిని భరించండి. అద్భుతంగా హృదయంలో విశేషంగా నోటిలోని మౌనం, మనసులో శూన్యం, దాని మీద ధ్యానం. ధ్యానం అంటే శూన్యరాని స్థితి. ఎటువంటి స్థితి. ఓకే, చెప్పే వరకు ఇవ్వగలిగే అవుతుంది.
ఆఖరి 5 నిమిషాలు, ఈ 5 నిమిషాలు అత్యంత శ్రద్ధతో ఎరుగుతో చేద్దాం. ఇంకా అన్నట్టుగా ధ్యాస అంతా కూడా మనలో కలిగి ఉంచుతాం. ఈరోజు ఎంతో మంది మాస్టర్స్ మనకు శక్తిస్తూ ఉన్నారు. మనమైతే ఎవరైతే విశ్వసిస్తున్నామో, ఎవరైతే నమ్ముతున్నామో, ఎవరినైతే మనం దైవం అనుకుంటున్నామో, వాళ్ళంతా మనకి ఈరోజు శక్తిని ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నారు, జ్ఞానం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నారు. మనమే ధ్యాస ఉంచడం లేదు. ఈ సమయం ఆసన్నమైనది. ఈ క్షణం అద్భుతమైనటువంటి క్షణం. ఇంకొక 4 నిమిషాలు హాయిగా గమనిద్దాం. అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి తరంగాలు విశేషంగా మన తలపైన ఉన్నటువంటి బ్రహ్మాండం ద్వారా లోపలికి 72,000 నాడు లోపలికి భావిస్తూ ఉంది. ఎంత శక్తి వచ్చినా ఆయన తట్టుకోండి, భయపడకండి. ఏం జరిగినా ఏం కాదు, మనకు మంచి కోసం జరుగుతుంది. ఏం జరిగినా ఆఖరి 4 నిమిషాలు ఆయన గమనిద్దాం. ఈ సృష్టికి మూలమైనటువంటి, ఈ సృష్టికి ఆధారమైనటువంటి ఆ ఆది పరాశక్తి విశేషంగా మరొక శక్తిగా సాధ్యంగా ఈ సృష్టికి లయకారమైనటువంటి ఆ శివుడు ఆత్మశక్తి కూడా మనకు విశేషంగా భావిస్తాం. ఈరోజు ప్రతి ఒక్క స్త్రీమూర్తిలో ఆ మాతృతత్వంతో ఉన్నటువంటి ఆ పార్వతీమాత ఎనర్జీ కూడా విశేషంగా భావిస్తాం. పార్వతీమాత శక్తికి రైతులు ఆ యొక్క శక్తిని నాకు విశేషంగా తీసుకుంటాను. మరి జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ సరస్వతి మాత శక్తి కూడా తీసుకుంటాము. సకల భోగాలు అష్ట ఐశ్వర్యాలకు నిలబడినటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క ఎనర్జీ మనం తీసుకుంటున్నాం. ఆఖరి 3 నిమిషాలు హాయిగా మన లోపల జరుగుతున్నటువంటి స్థితిని హాయిగా గమనిద్దాం. ఓకే, చివరి ఆఖరి 3 నిమిషాలు హాయిగా గమనిద్దాం.
అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉన్న బాడీ ఎటువంటి నొప్పి వచ్చినా ఆయన గురించి ఆఖరి 90 సెకండ్ హాయిగా గమనించి ఓకే చెప్పే వారికి వెళ్తుంది. ఆఖరి 1 నిమిషం అత్యంత శక్తివంతమైన ప్రాణశక్తి విశేషంగా మనలో ప్రతిఫలిస్తాం. హాయిగా తీసుకుంటాం. అద్భుతమైనటువంటి ఆనంద స్థితి శరీరంతో కూడా హాయిగా రిలాక్స్ అవుతాం. ఒక కొత్త నూతన ఉత్సాహంతో ఆనందంతో ప్రవర్తిస్తాం. నడుపుతున్నటువంటి అద్భుత ఆనంద స్థితి ఆత్మీయతలో వివరిస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా ఒక మరొక పునర్జన్మ తీసుకున్నట్టుగా ఎనర్జీని హాయిగా తీసుకున్నాం. ఆఖరి 30 సెకండ్లు హాయిగా ఉంచు. ఆఖరి 30 సెకండ్లు ఆఖరి 15 సెకండ్లు లాస్ట్ 5 సెకండ్స్ ఓకే చెప్పడానికి ఉపయోగపడుతుంది. 5, 4, 3, 2, 1. మీ చేతులు మెల్లగా విడదీసి కండపైన ఒక 10 సెకండ్లు ఆగించుకోండి. ఓపెన్ చేసే పెట్టు. ఒక 10 సెకండ్స్ ఆగించుకోండి.
నిమిషం అలాగే ఉంటుంది. స్లోగా మీ చేతిలో మెల్లగా విడిపిస్తుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచంలోకి కళ్ళు తెరవలేని స్థితి ఉంటే ఇంకా కొన్ని క్షణాలు అలాగే ఉంటాడు. తెరవాలనిపించి దేవాలనిపిస్తుంది, మెల్లగా లేవండి, మెల్లగా కలుగుతాడు. ఓకే మాస్టర్స్, ఒకసారి మనం ఈరోజు ఇక్కడ కలుస్తున్నామంటే మూలమైనటువంటి మన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పెద్ద కర్జాలతో కలుసుకోవడానికి మూలమైనటువంటి ఈ నారాయణ మాస్టర్స్ అందరూ దగ్గరికి కూడా చెప్పండి. ధ్యానం ఎలా ఉంది? ఎవరెవరు ఏ స్థితిలో ఎవరు ఏ గమనించినా వాళ్ళకు ఆ స్థితిలో అనుభవాలు వస్తాయి. మీరు మీ పిల్లల మీద ఇంటికాడ మీద దశపెడితే మీరు ఇంటిలో కరెక్ట్గా వెళ్తారు. మీరు కరెక్ట్గా సరిగా మీ ఇక్కడ ధ్యాస ఉంచి సాధన చేస్తే దాని లోతులో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలి. సో తిన్న తర్వాత 2 గంటల చక్రాసి ధ్యానం అంటుంది. మనకు హాస్టల్ మాస్టర్స్ సహకారంతో మనం చేస్తామని, దాని ద్వారా కొంతమందికి ఎదురు డిసీజులు మంచి జరిగిన సందర్భాలు ఉన్నాయి, జూన్లో జరిగినాయి. సో ఆ నమ్మకం విశ్వాసంతో చేయండి. మరి శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా, జ్ఞానవంతులుగా తయారవ్వాలంటే అమావాస్య రోజు ఎంత ధ్యానం చేస్తే అంత మంచిది, అంత శక్తి వస్తుంది, అంత ఆరోగ్యం వస్తుంది. మరి పుణ్యం రోజు జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానాన్ని పంచాలి. సో ఇంతటి అవకాశం కల్పించినప్పుడు అందరికీ మరొకసారి నమస్కరిస్తూ